చూడొచ్చు 55 km/h మనం క్రూజ్ చేస్తున్నాము. ఎటువంటి అన్సర్టనిటీ లేదు. క్రాస్ విండ్స్ వస్తున్నాయి, అయినా కానీ చాలా తిన్నంగా స్ట్రైట్గా వెళ్తుంది. అనేది 120 వరకు టచ్ చేసామండి. హలో మేడం బంగారం, ఎలా ఉన్నందుకు డీనో అనేది తీసుకొచ్చేసాడు. ఒక దుమ్ము లేపే, అరుపులు అర్పించే ఒక సెన్సేషనల్ రెవల్యూషనరీ లాంచ్. ఏదైతే ద వే ఇండియా ట్రావెల్స్ అనేది కంప్లీట్లీ చేంజ్ అయిపోతుంది. ఓలా రోడ్స్టర్ X Plus అనే మోటార్ సైకిల్, వాళ్ళ ఫస్ట్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ అనేది రేంజ్ ఆఫ్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్స్ వచ్చేసినాయి. దీంట్లో అన్నిటికంటే వాల్యూ ఫర్ మనీ, అసలు వేరే లెవెల్ వాల్యూ ఆఫర్ చేసేది రోడ్స్టర్ X Plus. 4.5 kWh బ్యాటరీ ప్యాక్తో పాటు వస్తుంది. అండ్ దీని ఒక రేంజ్, ఎస్ వినండి, 255 252 కిలోమీటర్స్ ఐడిసి రేంజ్ అండి. అంటే ట్రూ రేంజ్ ఈజీగా మీకు దగ్గర దాపు ఈకో మోడ్లో అరౌండ్ 190 వరకు రావచ్చు. అది ఎగ్జాక్ట్ రేంజ్ ఎంత అనేది నేను మీకు స్టార్టింగ్లో అక్కడి నుంచి షోరూమ్ నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడు 96% బ్యాటరీతో స్టార్ట్ అయ్యాను. అప్పుడు ఎంత రేంజ్ ఉండే ఈకో మోడ్లో అది చూపిస్తాను. అదే ట్రూ రేంజ్ అనమాట. సో ఇప్పటికీ మేము హాఫ్ అన్ అవర్ బాగానే నడిపించాము. స్పోర్ట్ మోడ్లో నడిపించాను, టాప్ స్పీడ్ టెస్ట్ చేశాను. అయినా కానీ రేంజ్ అనేది మరీ ఎక్కువ ఏం పడిపోలేదు. చాలా రేంజ్ ఎఫిషియన్సీ అనేది చాలా చాలా చక్కగా ఉంది. బండి పర్ఫార్మెన్స్ అనేది అరుపులు అర్పిస్తుంది, వేరే లెవెల్లో ఉంది. చాలా వరకు కమ్యూటర్ మోటార్ సైకిల్స్కి ఇది సీరియస్ థ్రెట్. ఎందుకంటే ఇటువంటి వాల్యూ ఫర్ మనీ వేరే ఏది మ్యాచ్ చేయలేదు. లాస్ట్ ఇయర్ ఇండిపెండెన్స్ డే రోజు దీన్ని ఒక ప్రీమియర్ మనం వెళ్ళాము, అక్కడ వీడియో పెట్టాను. ఆ రీల్ అనేది వైరల్ వెళ్ళిపోయింది, ఎన్నో మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చినాయి దానికి. కానీ ఇప్పుడు నేను దీన్ని ఒక రైడ్ ఇంప్రెషన్ కూడా మీకు ఫస్ట్ ప్రొవైడ్ చేస్తున్నాను. దానికి భవిష్యత్తుకి వాళ్ళ టీంకి చాలా థ్యాంక్స్. ఒకటేంటంటే చాలామంది నాకు రైడ్ చేశారు. కొంతమంది ఓనర్స్ చెప్తున్నారు వాళ్ళ ఓనర్షిప్ ఎక్స్పీరియన్స్ బాగుందని, కొంతమంది చెప్తున్నారు అస్సలు బాగాలేదండి. సో ఈ ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ కూడా వాళ్ళు కొంచెం అంటే కొంచెం వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసి దాన్ని ఇంప్రూవ్ చేస్తే చాలా వరకు ఈ బ్రాండ్ అనేది ఒక రిలయబుల్, ట్రస్ట్ వర్ది, అసలు రెవల్యూషనరీ బ్రాండ్గా మారిపోతుంది. సో ఇప్పుడు బండి గురించిన వివరాలు చూద్దాం. ఫస్ట్ డిజైన్ చూసినట్లయితే మనకి ఎల్ఈడి లైటింగ్, ఎల్ఈడి డిఆర్ఎల్తో పాటు ఇక్కడ చాలా చాలా ఫ్యూచరిస్టిక్గా అనిపిస్తుంది. బ్లూ కలర్ ఓలా బ్రాండింగ్తో పాటు ప్యానల్స్ చాలా నీట్గా ఉంది. దీంట్లో ఇంజిన్ లేదు, ఫ్యూయల్ ట్యాంక్ లేదు, క్లచ్ ఇవన్నీ జంజట్ లేదు. సో మీకు ఎటువంటి మెయింటెనెన్స్ కాస్ట్ ఉండదు. జస్ట్ మీకు ఆ బ్యాటరీ అండ్ బేసిక్గా సస్పెన్షన్ ఇవన్నీ ఒకసారి జనరల్ చెకప్ చేసుకునే కాస్ట్ ఉంటుంది, విచ్ ఇస్ బేసిక్ నామినల్ కాస్ట్ అనమాట. సో ఓనర్షిప్ కాస్ట్ కూడా చాలా చాలా తక్కువ ఉంటుంది. మీకు డిస్క్ బ్రేక్ ఆఫర్ చేశారు, ఫ్రంట్ వెనకాల డిస్క్ బ్రేక్ లేదు, కానీ ఇది ABS లేదు దీంట్లో. బ్రేక్ బై వైర్ టెక్నాలజీ. సో బ్రేక్ బై వైర్ టెక్నాలజీ ఏంటంటే, బ్రేక్ బై వైర్ టెక్నాలజీ అంటే అది వర్క్స్ ఇన్ కంజంక్షన్ విత్ బ్రేక్ ఎనర్జీ రికూపరేషన్. బ్రేక్ ఎనర్జీ రికూపరేషన్ మీకు తెలుసు. సో అది మనము బ్రేక్ వేయగానే ఆ ఎనర్జీని అది కన్జర్వ్ చేసి మళ్ళీ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి అది యూజ్ చేస్తుంది. దానివల్ల ఓవరాల్ రేంజ్ ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది. అండ్ బ్యాటరీ ఆప్టిమైజేషన్ అనేది బెటర్గా జరుగుతుంది. సో బ్రేక్ బై వైర్ అంటే అది ఇట్ వర్క్స్ విత్ బ్రేక్ ఎనర్జీ రికూపరేషన్. ఎలానా మనం థ్రాటిల్ డౌన్ చేయగానే బ్రేక్ ఎనర్జీ రికూపరేషన్ కిక్స్ ఇన్. దాంతోపాటు ఇది కంజంక్షన్ ఇన్ కోఆర్డినేషన్ విత్ దాట్ పనిచేసి మనకి రెడ్యూసింగ్ స్టాపింగ్ డిస్టెన్స్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ సేఫర్ బ్రేకింగ్ మెకానిజం అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, ఇది అయిపోయింది. నెక్స్ట్ మనకు కావాల్సింది సస్పెన్షన్. టెలిస్కోపిక్ ఫోక్స్ ఇచ్చారు, సస్పెన్షన్ కవర్స్ కూడా ఇచ్చారు, కానీ కొంచెం బెటర్ క్వాలిటీ, ఒక 37 అట్లీస్ట్ 33 mm టెలిస్కోపిక్ ఫోక్స్ ఇచ్చినా బాగుండేది. ఇది మరీ ప్యూనీగా ఉన్నాయి. బట్ ఎనీవే
అండ్ ముందు 19 ఇంచ్ వీల్, ముందు 18 ఇంచ్ వీల్, వెనకాల 17 ఇంచ్ వీల్ అని లభిస్తుంది. అలాయ్ వీల్స్, ట్యూబ్లెస్ టైర్స్, డిస్క్ బ్రేక్ నేను చెప్పినట్టు విత్ బ్రేక్ బై వైర్ టెక్నాలజీ. అండ్ ఇక్కడ మనకి ఫుట్ బ్రేక్ నార్మల్గా మోటార్ సైకిల్కి వచ్చినట్టే వస్తుంది. ఫ్రంట్ బ్రేక్ అనేది దీంతో పనిచేస్తుంది, అదొక విషయం గమనించాలి. ఇది ఫుట్ రెస్ట్ కూడా నీట్గా ఆఫర్ చేశారు. సీట్ కంఫర్ట్ చాలా బాగుంది. సీట్ స్పేస్ చాలా చాలా నీట్గా ఇంటిగ్రేట్ చేయబడింది. ఇంకొక తెలివైన విషయం ఏంటంటే మనం పోర్టబుల్ ఛార్జర్, దీంతోపాటు 750 వాట్ పోర్టబుల్ ఛార్జర్ వస్తుంది. అది దీన్ని ఫుల్ ఛార్జ్ 0 to 100% 7.5 అవర్స్లో ఫుల్ ఛార్జ్ చేస్తుంది. అది ఒక మేజర్ ప్లస్ అనమాట. బ్యాటరీ మనము సపరేట్గా క్యారీ చేయాల్సిన అవసరం లేదు, దీంట్లోనే కంపార్ట్మెంట్ ఇచ్చేశారు. వెనకాల ట్విన్ షాక్ అబ్జార్బర్స్ ఉన్నాయి. అండ్ 110/80 టైర్ అనేది ఇక్కడ లభిస్తుంది. ఎల్ఈడి లైటింగ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. అండ్ మనకి టర్న్ బ్లింకర్స్ కూడా ఎల్ఈడి టర్న్ బ్లింకర్స్ ఇచ్చారు. ఒకసారి నేను టర్న్ బ్లింకర్స్ ఆన్ చేసి చూపించేస్తాను, మీరు చూడొచ్చు. చాలా చాలా నీట్గా ఉంది. అండ్ ఇక్కడ హై బీమ్ ఫ్లాషెస్ స్విచ్ ఉంది, ఇండికేటర్ స్విచ్, హార్న్ స్విచ్, ప్లస్ మనకి ఇక్కడ రివర్స్కి సపరేట్ డెడికేటెడ్ బటన్ ఇచ్చారు, ప్లస్ క్రూజ్ కంట్రోల్కి సపరేట్ బటన్ ఇచ్చారు, ప్లస్ మోడ్స్ చేంజ్ చేయడానికి ఈకో, నార్మల్ అండ్ స్పోర్ట్ 3 మోడ్స్ లభిస్తాయి అనమాట. హైపర్ మోడ్ లేదు. అండ్ మోటార్ ఆన్ ఆఫ్ చేసుకోవడానికి ఈ బటన్. సో ఇప్పుడు మనము కూర్చొని ఈ కన్సోల్లో ఉన్న ఇది చూద్దాము, అండ్ ఎంత రేంజ్ అనేది లభిస్తుంది అనేది అది కూడా చూద్దాము. సో ఇప్పుడు మనము ఫస్ట్ మోటార్ స్టార్ట్ చేసుకుంటే మనకి మోడ్స్ అనేది యాక్టివేట్ అయితే నార్మల్ మోడ్ అనేది చూపిస్తుంది. ఈకో మోడ్లో మనకి ఇక్కడ చూసినట్లయితే 85% బ్యాటరీతో పాటు మనకి ఆల్మోస్ట్ 175 కిలోమీటర్ రేంజ్ అనేది ఇది చూపిస్తుంది. అది నెక్స్ట్ లెవెల్ అనమాట, అసలు ఊహించలేని రేంజ్. అండ్ యూజబుల్ ఈకో రేంజ్ అండి, అంటే ఈకో మోడ్లో కూడా మంచి టార్క్ ఉంది. 40 to 45 కిలోమీటర్స్ పర్ టాప్ స్పీడ్ వెళ్తుంది. అది చాలు మీకు డైలీ కమ్యూట్స్కి, సిటీ కమ్యూట్స్కి. నార్మల్ మోడ్లో మనకి స్టిల్ 140 కిలోమీటర్ రేంజ్ అనేది చూపిస్తుంది 85% ఛార్జ్తో పాటు. స్పోర్ట్ మోడ్లో ఎక్కడైతే 125 కిలోమీటర్స్ పర్ టాప్ స్పీడ్ ఉందో అక్కడ మనకి 85%తో పాటు 123 కిలోమీటర్ రేంజ్ చూపిస్తుంది. చాలా చాలా యూజబుల్ రేంజ్ అండి. సో మనం ప్రస్తుతానికి ఈకో మోడ్లో పెట్టేద్దాము. సో నేను చెప్పినట్టు యాక్సిలరేషన్ 0 to 40 2.7 సెకండ్స్, 0 to 60 4.5 సెకండ్స్లో అయిపోతుంది. అండ్ ఛార్జింగ్ టైం నేను చెప్పినట్టు 7.5 అవర్స్ 0 to 100% ఛార్జ్ చేయడానికి. అండ్ 750 వాట్ పోర్టబుల్ ఛార్జర్ అనేది మనకి దీంతో పాటు లభిస్తుంది. ఎస్, అండ్ ప్రైస్ అనేది నిజంగా గేమ్ చేంజింగ్ లాంచ్, రెవల్యూషనరీ లాంచ్. అసలు వేరే మీరు నడిపిస్తే ఫిదా అయిపోతారు. అండ్ వాళ్ళు సప్లై చేయలేక చచ్చిపోతారు, అదైతే గ్యారంటీ. ప్లస్ ఆఫ్టర్ సేల్ సర్వీస్ కూడా వాళ్ళు బెటర్గా ఇంప్రూవ్ చేస్తే అస్సలు బ్రాండ్ అనేది వేరే లెవెల్కి వెళ్ళిపోతుంది. అండ్ నియరెస్ట్ ఓలా షోరూమ్ మీరు విజిట్ చేసి దీన్ని టెస్ట్ రైడ్ చేయమని మనవి చేస్తున్నాను. జై హింద్. ఇండియా హ్యాస్ అరైవ్డ్ టు బ్రింగ్ ద ఈవీ రెవల్యూషన్ టు ద వరల్డ్. చూద్దాము ఎంతవరకు వెళ్ళగలుగుతున్నాము అనేది. వరకు టచ్ చేసామండి. సో ది యాక్సలరేషన్ what a brilliant beast. Whew. Oh wow, it's a rocket in the sport mode. It's an absolute rocket. Superb handling, great poise and balance. Wow, what a bike. Okay guys, so ఇప్పుడు మనము నార్మల్ మోడ్లో ఉన్నాము. 85% బ్యాటరీ అయిపోయింది. ఆల్రెడీ వాక్ అరౌండ్ కూడా చెప్పేశాను. చాలా సూపర్ టార్క్ అండి, 58 న్యూటన్ మీటర్స్ టార్క్. వర్షం ఈరోజు దంచబోతుంది, ఈ లోపల నేను బయలుదేరాలి. కానీ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే నిజంగా చాలా చాలా ఇంప్రెసివ్గా ఉంది. చూడండి ఎంత ఎఫర్ట్లెస్గా మనము అందరం ఓవర్టేక్ చేస్తూ వెళ్ళిపోతున్నాము. చాలా ప్లాంటెడ్ ఫీల్ అనేది వస్తుంది. డబుల్ క్రియేటివ్ ఫ్రేమ్ చాలా బాగా యూటిలైజ్ చేశారు. అండ్ మిడ్ కంట్రోల్ యూనిట్ MCU అనేది మిడ్ మోటార్తో పాటు ఇక్కడ
ఆఫర్ చేయబడింది కాబట్టి మనకి బ్యాలెన్స్, వెయిట్ డిస్ట్రిబ్యూషన్ చాలా చాలా చక్కగా ఉంది. బ్యాటరీ ప్లేస్మెంట్ కూడా పక్కాగా ఉంది. సెంట్రలైజేషన్ చాలా ఆప్టిమైజ్ చేయబడింది కాబట్టి మనకి చాలా వరకు దీంట్లో ప్లస్ అవుతుంది. బ్రేక్ ప్యాడ్స్ కూడా కొత్తగా ఉన్నాయి. టైం పడుతుంది సెట్ అవ్వడానికి. ఓహోహో, ఏం కంఫర్ట్, ఏం రిలాక్సేషన్, ఏం ఎఫర్ట్లెస్ యాక్సలరేషన్ అండి. అసలు కారుల్ని కూడా ఓడగొట్టేస్తున్నాము మేము, వెనకాల వదిలేస్తున్నాము. చాలా చాలా ఇంప్రెసివ్గా ఉంది. మోటార్ ఒక రిఫైన్మెంట్, ఆ టార్క్ అవైలబిలిటీ చాలా సాటిస్ఫైయింగ్ ఉంది. ఒకసారి క్రూజ్ కంట్రోల్ ఆన్ చేసుకుందాము. క్రూజ్ ఆన్ అయిపోయింది. చూడొచ్చు 55 km/h మనం క్రూజ్ చేస్తున్నాము. ఎటువంటి అన్సర్టనిటీ లేదు. క్రాస్ విండ్స్ వస్తున్నాయి, అయినా కానీ చాలా తిన్నంగా స్ట్రైట్గా వెళ్తుంది. సూపర్బ్ స్టెబిలిటీ, గ్రేట్ బ్యాలెన్స్, గ్రేట్ పాయిజ్, సూపర్బ్ చాసీ ఓరియంటేషన్, గ్రేట్ డాంపింగ్ సెట్టింగ్స్ అండి. అల్టిమేట్ క్రూజ్ కంట్రోల్ రోడ్స్టర్ ఎక్స్ప్రెస్లో అరుపులు అర్పిస్తుందో. సో ఓవరాల్ బండి అనేది డిజైన్ చాలా చాలా చక్కగా చేయబడింది. దాని వెయిట్ డిస్ట్రిబ్యూషన్ కానివ్వండి, దాని ఒక రైడింగ్ ఎకనామిక్స్ కానివ్వండి, అంతా కూడా చాలా పక్కాగా చేశారు. దానివల్ల మనకి బండి ఎఫర్ట్లెస్ రైడింగ్, ఫెటీగ్ ఫ్రీ రైడింగ్ ఎక్స్పీరియన్స్, గ్రేట్ బ్యాలెన్స్, గ్రేట్ హ్యాండ్లింగ్ అండ్ గ్రేట్ స్టెబిలిటీ అనేది లభిస్తుంది. సో బండి అయితే అరుపులు అర్పిస్తుందండి. చాలా చాలా బాగుంది. అండ్ సీటింగ్ పరంగా, కంఫర్ట్ పరంగా, యూజబిలిటీ పరంగా, అన్ని పరంగా ఇది ఒక కొత్త రెవల్యూషన్ని క్రియేట్ చేస్తుందని చెప్పొచ్చు. ఎంత ఈజీగా మనం వెళ్ళిపోతున్నాం చూడండి. యాక్సలరేషన్ చాలా చాలా ఫాస్ట్, చాలా చాలా జాగ్రత్త కూడా ఉండాలి. అనవసరంగా స్పోర్ట్ మోడ్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సో అంటే అండి, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తున్నప్పటి వరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైట్ సేఫ్.